హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశిష్ట ఫుడ్. ఇవాళటి రెసిపీ వచ్చేసి నేను వడా పావ్ చేస్తున్నానండి. ఇదిగోండి వడా పావ్. ఇది మనం ఈవినింగ్ స్నాక్ ఐటెం కింద తింటే చాలా బాగుంటుందండి. మనకు చల్లగా కూల్గా ఇవి తింటుంటా ఎంత మంచి ఎంజాయ్ ఉంటుందోనండి. చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా అదిరిపోయే టేస్ట్ ఉంటుందండి. ఇక ఇదంతా కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి చూద్దాం ఒకసారి. ఇదిగోండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇందులో కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నాను. ఇక సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇలా సన్నగా తరుక్కొని ఇందులోనే వేసేసుకోవాలి పచ్చిమిర్చి. ఇవన్నీ చక్కగా వేగుతున్నాయి చూడండి. ఇందులో కరివేపాకు రెబ్బలు కూడా ఇందులోనే వేసేద్దాం. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాం ఇందులో. ఇదిగోండి కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా వేయించుకోవాలి. ఇదంతా మాడకుండా చూసుకోవాలండి. ఇదిగోండి తగినంత ఉప్పు వేస్తున్నాను. ఇక ఆలు మెత్తగా ఉడకబెట్టి ఇలా మ్యాష్ చేసి పెట్టుకున్నానండి. ఏమాత్రం మన గడ్డల కింద లేకుండా ఇలా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. చేసుకొని ఇలా దీంట్లో పోపులో వేసేసుకోవాలి. ఇదిగోండి వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇదిగోండి ఇదంతా కలుపుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులోనే వేసేస్తాను ఇప్పుడు. ఇదిగోండి ఇదంతా కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇదిగోండి ఇలా. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా మీరు కాస్త వెల్లుల్లిపాయలు కూడా నలగొట్టి వేసుకోవచ్చండి. అలా కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోవాలండి. ఇదిగో చూడండి కలిసిపోయింది కదా మొత్తం మనకు. ఇది పక్కన పెట్టేద్దాం. ఇది పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ పైన ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకుందాం. ఇందులో కాస్త కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇక ఆయిల్ వేడెక్కుతుంది కదా, ఇందులో కాస్త ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. ఇదిగోండి వెల్లుల్లి రెబ్బలు ఇందులో వేసేసుకుంటున్నాను ఈ ఆయిల్లో. ఇవన్నీ చక్కగా ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇదిగోండి మగ్గినాయి కదా, కాస్త ఇందులో పల్లీలు కూడా ఇందులోనే వేస్తున్నాను. ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. ఇక కాస్త ఒక 2-3 స్పూన్ల నువ్వులు కూడా ఇందులోనే వేసేస్తున్నాను. వేసేసుకొని ఇవన్నీ ఆయిల్లో చక్కగా వేయించుకోవాలి. ఇదిగోండి ఇలా వేగుతున్నాయి కదా. ఇక వేగిపోయినాయి చూడండి. ఇందులో కాస్త కారం కూడా వేస్తున్నాను. 1 స్పూన్ అంతా కారం వేస్తున్నాను. ఇక ఇందులో ధనియాల పొడి 1 స్పూన్ అంతా ధనియాల పొడి కూడా వేస్తున్నాను. తగినంత ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇందులోనే. వేసుకున్న తర్వాత ఒక 1/2 కప్ అంతా కొబ్బరి పొడి వేస్తున్నానండి. ఇది మనం ఇంట్లో చేసింది కాదు, షాప్లో తీసుకొచ్చింది. ఎందుకంటే షాపులో అయితే పొడిలాడుతూ ఉంటుందని చెప్పేసి అలా వేస్తున్నాను. ఇక ఇవన్నీ కూడా బాగా కలుపుకొని చక్కగా వేయించుకోవాలి. ఇది సిమ్లో పెట్టి వేయించుకోవాలండి, మాడనివ్వద్దు ఇదంతాను. ఇక ఇది చక్కగా వేయించుకొని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందాం ఇదంతా. ఇదిగోండి మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. మిక్సీ జార్లోకి తీసేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగోండి జార్లోకి తీసేసుకున్నాను కదా. ఇదిగో పట్టేసుకున్న తర్వాత ఈ పౌడర్ అంతా ఇలా వచ్చేసింది చూడండి. ఇక ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని ఒక కప్పెడంతా శనగపిండి తీసుకున్నానండి. ఇది శనగపిండి. ఇందులో 1/2 టీ స్పూన్ అంతా కారం వేస్తున్నాను. కారం వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను సరిపడా. ఓ చిటికెడంతా పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, కొంచెం ఒక 1/2 టీ స్పూన్ అంతా వాము వేస్తున్నానండి ఇందులో. ఇక ఇవన్నీ వేసుకొని కాస్త నీళ్లు వేసుకొని మనం కలుపుకోవాలి. ఇదిగోండి సరిపడా నీళ్లు వేసుకొని ఇలా కలుపుకోవాలి. మొత్తం పిండి అంతా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. ఇదిగో చూడండి పిండి అంతా మనకి ఇలా ఉండాలి పిండి అంతా. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందాక మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఇది ఆలు ఉంది కదండి, ఈ పోపు చేసి పెట్టుకుంది ఆలు, ఇదంతా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి.
ఇదిగోండి ఇలా ఇంత చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఇలా అన్నీ రెడీగా చేసుకోవాలి. ఇలా చేసి పెట్టుకుని అన్నీ కూడా మొత్తం ఇలాగ చేసి పెట్టుకోవాలండి. ఇందులో కాస్త నిమ్మరసం కూడా పిండుకోవచ్చండి. నేను కాస్త నిమ్మరసం పిండాను, ఇందులో చూపించలేదు. ఒక అరచక్క నిమ్మరసం పిండితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇక ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇక ఆ తర్వాత ఇప్పుడు పిండి మనం శనగపిండి ఇందాక కలుపుకుంది కదా, ఇందులో ఈ బాల్స్ అన్నీ ఇందులో వేసేద్దాం. ఇవి ఆలు ఇందులో వేసేసి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని మనం ఆయిల్ వేడెక్కుతుంది. ఇక ఇదిగోండి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఆయిల్ వేసేసుకున్నాం కదా. ఇక వేడెక్కింది. ఇందులో ఒక్కొక్కటి ఈ పిండిలో ముంచుకుంటూ ఇందులో వేసేయాలి. ఇదిగోండి ఇలా అన్నీ ఒక్కొక్కటి అన్నీ ఇలాగే వేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి, ఎందుకంటే త్వరగా మాడిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకు చక్కగా వేగుతుంది. ఇదిగోండి ఇలా వేసాం కదా, ఇది అటువైపు ఇటువైపు తిప్పుతూ వేయించుకోవాలి చక్కగా. ఇదిగోండి ఇది మధ్యలో ఆలు ఉండి పైన మనకు ఇది శనగపిండితో వచ్చింది కదండి, త్వరగా వేగిపోతాయి. అందుకోసం లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకుంటే బాగా కుక్ అవుతాయి. ఇక మనకి ఇవి రెడీ అయిపోయినాయి చూడండి. ఇక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇక ఇదిగోండి ఇలా ఇక ప్లేట్లోకి ఇవన్నీ సర్వ్ చేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఇలాగే చేసుకోవాలండి. ఇదిగోండి బన్నులు తీసుకున్నాను ఇక్కడ నేను. ఇది బ్రెడ్, ఇదిగో చూడండి ఇలాంటి బ్రెడ్ తీసుకోవాలి. తీసుకొని ఇందులో మధ్యలో కట్ చేసుకోవాలి. ఇలా మధ్యలో కట్ చేసుకుంటే అప్పుడు ఓపెన్ అవుతుంది కదా. మొత్తం కట్ చేయొద్దండి, ఇలా మధ్యలో కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఇందాక చట్నీ పౌడర్ అంటారండి, ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా, పల్లీలు నువ్వులు కారం అవన్నీ వేసుకొని ఇదిగోండి ఇందులో వేసేసుకోవాలి పౌడర్ అంతాను. ఇది చట్నీ పౌడర్ అంటారండి. ఆ తర్వాత మధ్యలో ఈ బజ్జీ పెట్టాలి. ఇదిగోండి ఇలా బజ్జీ పెట్టి గట్టిగా నొక్కి పట్టాలి. ఇలా గట్టిగా నొక్కి పడితే అప్పుడు మనకు ఈ బజ్జీ అనేది విచ్చుకున్నట్టు అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ పైనుంచి ఒక స్పూన్ అంతా ఈ పౌడర్ వేసుకోవాలి, ఈ చట్నీ పౌడర్ వేసుకొని ఇక మనకి ఇదంతా కూడా ఇవన్నీ కూడా సేమ్ దీని మాదిరిగానే చేసుకోవాలి. ఏం చక్కగా ఎంజాయ్ చేసుకోవాలండి, ఎంత బాగున్నదో చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.